మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో ఆయన భార్య చేసిన రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే ఇదే అంతిమ యాత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తన భర్తను పొట్టన పెట్టుకున్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో నర్సంపేట మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన పార్థివ దేహాన్ని నర్సంపేటకు తరలించారు. ఆ తర్వాత నిర్వహించిన అంతిమ యాత్రకు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక హాస్పిటల్లో తన భర్త చనిపోయినప్పటి నుంచి అంతిమ యాత్ర వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న గుండెల విసేలా రోధిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతిమ యాత్ర సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక అంతిమ యాత్ర జరుగుతుండగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త మృతికి కారణమయ్యారంటూ ఎవరినో ఉద్దేశించి ఆమె రోధించారు. అంతిమ యాత్ర వాహనంపై నుంచే ఆమె చేతులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి 2016-17లో సివిల్ సప్లైస్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయన తనను మోసం చేశారంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో పలువురు తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని టెంట్ వేసుకొని మరీ నిరసన తెలిపారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య వారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా కాదా అనేది ఇప్పుడు తేలాల్సింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని అంతిమ యాత్రకు తరలిస్తున్న వాహనంపై నిలబడిన పెద్ది స్వప్న తన భర్త ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక రోధించారు. లేవయ్యా, నిన్ను చూసేందుకు వేలాది మంది జనం వచ్చారు చూడయ్యా అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడికి వచ్చిన వారందరినీ కంటతడి పెట్టేలా చేశాయి. నువ్వు లేకుండా నేనెలా ఉండాలి, నేనుండలేను అంటూ ఆమె చేసిన రోదనలతో జనం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల నర్సంపేట నియోజకవర్గంలోని దుకాణాలు, విద్యా సంస్థలు సంతాపం ప్రకటించాయి. నియోజకవర్గం వ్యాప్తంగా స్వచ్ఛందంగా మూసివేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా నర్సంపేట మెయిన్ రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎటు చూసినా ఆయన అభిమానులు కన్నీళ్లతో కనిపించారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకుడిని చివరి చూపు చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇక తమ అభిమాన నాయకుడు లేరు అంటూ వారు గుండెలు పగిలేలా విలపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడుకోలు పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి జనం పోటెత్తారు. ఈ నెల 26వ తేదీన ఉదయం హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హనుమకొండలోని స్థానిక రోహిణి హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు గంట సేపు తీవ్రంగా శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేసి ఆయన గుండె స్పందనను పునరుద్ధరించారు. అరగంట పాటు గుండె ఆగిపోవడంతో ఆయన బ్రెయిన్ డెడ్ అయింది. 3 రోజుల పాటు వైద్యులు శ్రమించినా ఆయన కోలుకోలేదు. ఇక గురువారం అర్ధరాత్రి ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఆయన మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితంలో తెలంగాణ ఉద్యమం ఎంతటి కీలక పాత్ర పోషించిందో, ఆయన వివాహం వెనుక ఉన్న ఆసక్తికర కథనం కూడా అంతే ప్రత్యేకమైంది. ఆయన లేటు వయసులో పెళ్లి చేసుకున్నారు. దాని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుండెల్లో రగిలించుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ సమయంలో ఒక కఠినమైన శపథం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు తాను పెళ్లిపీటలు ఎక్కనని, 7 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటిస్తానని ఆయన ప్రతిజ్ఞ బూనారు. అనుకున్నట్లుగానే ఉద్యమ వేడి తగ్గే వరకు, ప్రత్యేక రాష్ట్రం స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడే వరకు ఆయన వివాహానికి దూరంగానే ఉండిపోయారు. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన శబదాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. తెలంగాణ సిద్ధించిన ఆనందంలో కుటుంబ సభ్యులు చూసిన స్వప్న అనే యువతితో ఆయన వివాహం నిశ్చయమైంది. అంతేకాకుండా
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోని వివాహం చేసుకుంటానని మొక్కుకున్న సుదర్శన్ రెడ్డి తన ప్రతిజ్ఞ నెరవేరిన అనంతరం తిరుమల కొండపైనే ఎంతో వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో పెళ్లిపీటలెక్కారు. ఆమెతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డికి నిదర్శన్ రెడ్డి అనే కుమారుడు, ధర్మిష్ఠ రెడ్డి అనే కుమార్తె ఉన్నారు. తెలంగాణ పట్ల తనకున్న అంకిత భావానికి, శపథానికి నిదర్శనంగా ఆయన వివాహ ఘట్టం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా మిగిలిపోయింది. తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామాల జిల్లా అంటే అప్పటి నల్లబెల్లిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాజురెడ్డి, అమృతమ్మ. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పెద్ది 1991లో వరంగల్లోని మహబూబియా పంజాతన్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఆయన పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వరంగల్ కేంద్రంగా జరిగిన సభలు, మహాగర్జన సభల్లో చురుకుగా కూడా ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా ఆకుటిత దీక్షతో విజయవంతంగా ఆయన నిర్వహించేవారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఆయన విజయం సాధించలేకపోయారు. 2018లో రెండో ప్రయత్నంలో ఘన విజయం సాధించి నర్సంపేట ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 2018 నుంచి 2023 వరకు తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగాను ఆయన బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, త్రాగునీరు, వ్యవసాయ సమస్యలు, కరోనా కాలంలో సహాయక చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజా సేవలో చురుకైన నాయకుడిగా పార్టీ శ్రేణుల్లో, సాధారణ ప్రజల్లో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రాంత ప్రజలు, తెలంగాణ రాజకీయ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. తెలంగాణ ఉద్యమ నేత నుంచి ఎమ్మెల్యే వరకు ఆయన చేసిన ప్రజా సేవ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. మొత్తానికి పెద్ద స్వప్న చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. నా భర్తను పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో భార్య రోదనలైతే మిన్నంటాయి.